హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దోసలండి టిఫిన్. దాంట్లో చెట్టినాడు చట్నీ అండి. సూపర్‌గా ఉంటది. దోసలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మీకు ఫోన్‌లో అలా చిన్నగా కనబడుతున్నాయి గానీ, ఇక్కడైతే మన హోటల్ స్టైల్‌లో ఉంది. చూసారా పెనం? ఇది కొత్త పెనం అండి. చాలా బావుంది. మందంగా ఉంది. ఎంత పెద్ద దోస కావాలంటే అంత పెద్ద దోస వేసుకోవచ్చు. దాని నిండా వేస్తే చూడండి ఎంత దోసొచ్చిందో. 2 గరిటెల పిండి పడుతుంది. చూసారు కదా! చాలా బాగా కుక్ అవుతుందండి. మనం హైలో పెట్టుకొని వండుకోవాలి. ఎందుకంటే పెనం మందం కదా! మాడవండి. చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో పెనం నుంచి విడివడి. సీజనింగ్ చేశాక మొదట అట్టులండి ఇవి. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత పెద్దదో. చూసారు కదా! నైస్ కదా! చాలా బావుందండి. ఇట్లాంటి పెనాలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు అన్నీ కొత్త వెరైటీస్ కదా! పెనాలు గానీ ఏదైనా సరే. అయిపోయింది. ఎంత బావుందో హోటల్ స్టైల్‌లో లాగా పెద్ద దోస వచ్చిందండి. ఇప్పుడు మనం చెట్టినాడు చట్నీ ఎట్లా చేసుకుందామో చూద్దాం. ముందుగా వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు అవి పచ్చిమిరపకాయలేనండి కొంచెం పండుగాని లో వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరి కొంచెం నూనె తీసుకొని దాంట్లో పెద్ద ఉల్లిపాయి, వెల్లుల్లి, ఇంకొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇవి కూడా తీసి మిక్సీలో వేసుకోవడమేనండి. పచ్చడి బాగా వస్తుంది టేస్టు. తిరగమాత వేసుకున్నప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోండి. వేడి మీద మనం పచ్చడేస్తే పచ్చడి కూడా వేడెక్కిపోతుంది. అది కరెక్ట్‌గా ఉండదు టేస్ట్. అందుకని ఇప్పుడు చూసారా వేడి వేడి దోసలో చెట్టినాడు చట్నీ వేసుకొని తింటే అద్భుతంగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. మీరే అంటారు.